హైదరాబాద్ అత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. 6 ఏళ్ల బాలికపై లారీ డ్రైవర్ అత్యాచారం హత్య చేసిన ఘటనను ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నారు. నిందితుడికి పోక్సో చట్టం ప్రకారం శిక్ష పడేలా చూడాలి అని ఆదేశాలు జారీ చేశారు. విచారణ త్వరిత గతిన పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు ఘటనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఉట్కూరులో భూ తగాదాలతో ఓ వ్యక్తిని కొట్టి చంపారు ప్రత్యర్థులు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలి అని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 6 ఏళ్ల బాలికపై లారీ డ్రైవర్ అత్యాచార ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ దృశ్యాలు సీసీటీవీలో కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలి అని డీజీపీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అందులోనూ 6 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన విషయంలో ముఖ్యమంత్రి ఇంకా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? ఎగ్జాక్ట్లీ, ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక వీడియో ప్రచారంలో బాగా వేగంగా వైరల్ అవుతా ఉంది. దానికి సంబంధించి ముఖ్యంగా భూ తగాదాలకు సంబంధించి ఒక వ్యక్తిని పెద్ద పెద్ద కట్టెలతో కలిసి భార్య అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి పైన తీవ్రమైనటువంటి అటాక్ చేస్తూ చనిపోయేంత వరకు కొట్టినటువంటి ఘటన తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పాటు ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఒక అత్యాచార ఘటన అత్యంత పాశవికంగా 6 ఏళ్లకు సంబంధించినటువంటి ఒక బాలిక పైన, ఒక పసి బాలిక పైన అత్యంత దారుణంగా అత్యాచారం చేసినటువంటి ఘటన దృష్టికొచ్చింది. ఇదంతా కూడా ఒక లారీ డ్రైవర్ చేశారు అనేటువంటిది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటిది పడిన పోలీసులు దృష్టి పెట్టారు. ఈ అంశం నిందితుడికి పోక్సో చట్టం ప్రకారం శిక్ష పడేలా చర్య తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ రవిచంద్రతో ఆయన మాట్లాడారు. కఠిన చర్యలు తీసుకోవాలి, నిందితులందరిపైన కూడా కఠిన చర్యలు ఉండాలి, కఠిన శిక్షలు అమలు చేసేలా పోలీసు డిపార్ట్మెంట్ వ్యవహరించాలనేటువంటిది ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్టుగా ఈ ఘటనకు సంబంధించి 2 ఘటనలకు సంబంధించి, ఒకటి పెద్దపల్లి, తర్వాత ఒకటి ఉట్కూరు ఘటనకు సంబంధించి ఈ రెండు ఘటనలో పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. డీజీపీతో మాట్లాడిన తర్వాత దీనిపైన చర్యలు ముమ్మరమయ్యాయి. త్వరలోనే పూర్తి దర్యాప్తులో కఠిన శిక్ష అమలు చేసేలా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపైన కఠిన శిక్ష అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేటువంటి రేవంత్ రెడ్డి సూచించడంతో పోలీసు యంత్రాంగం కదిలింది. త్వరలోనే పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత అసలు విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. రోహిత్. రైట్ మధు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అత్యాచార ఘటనను ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నారు. 6 ఏళ్ల బాలికపై లారీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడటం, హత్య చేయడం అందరినీ కలిచివేసింది. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉండటంతో నిందితుడికి పోక్సో చట్టం ప్రకారం శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా అన్ని సాక్ష్యాధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంటూ పోలీస్ అధికారులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇటు నారాయణపేట జిల్లా ఉట్కూరులో కూడా ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన పైన ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఉట్కూరులో భూ తగాదాలతో ఒక వ్యక్తిని కొట్టి చంపారు ప్రత్యర్థులు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలి అని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.